క్రీస్తునందు అత్యంత ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించండి. బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ప్రతిరోజు కూడా ఎంతో ఓపికగా మేము అందిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి మాటలు మీరు వింటున్నందుకు మీకు మా యొక్క నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే, ఆయన నువ్వు సేవించుము, ఆయన నువ్వు వెదకిన ఎడల ఆయన నీకు ఏమవుతాడో తెలుసా? ప్రత్యక్షం అవుతాడు అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఈ యొక్క మంచి మాట ఎంతో ఒక ఉన్నతమైనటువంటి మాట. ఇది దేవుని వెదకటం అంటే మామూలు విషయం కాదు. దేవుని బిడ్డలారా, ఆయన సేవించాలి అని చెప్తున్నాడు అనమాట. ఈరోజు దేవుని సేవించే కుటుంబాలు చాలా అరుదు ఈ లోకంలో. అందుకే యెహోషువ అంటాడు ఒక దగ్గర, మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నేను మాత్రం నా దేవుడైనటువంటి యెహోవాను, నేను నా ఇంటి వారి యెహోవాను మాత్రమే సేవించేదము అని చెప్పి ప్రజలందరి ఎదుట ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు నీ కుటుంబం, నీవు, నీ బిడ్డలు ఎలా ఉన్నారో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, మన చుట్టుపక్కల వారిని కూడా మనం గమనించినట్లయితే, మన బంధువర్గాన్ని, మన స్నేహితులను, మన ఇరుగు పొరుగు వారిని, మన రక్త సంబంధులైన వారిని, వీరందరినీ కూడా మనం గమనించినట్లయితే, వారందరూ దేవుని సేవిస్తున్నారో లేదో తెలియదు. వారు దేవుని ఆరాధిస్తున్నారో లేదో తెలియదు. దేవుని మాటలు వారు వింటున్నారో లేదో తెలియదు. దేవుని వెంబడిస్తున్నారో లేదో తెలియదు. దేవునికి విధేయులుగా బ్రతుకుతున్నారో లేదో తెలియదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో కూడా మనకు తెలియదు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? మీరు ఏం చేయాలో తెలుసా? ఆయనను సేవించండి అంటున్నాడు అనమాట. ఆయన సేవిస్తే మనకెంతగానో దీవెన కలుగుతూ ఉంది. దేవుని సేవిస్తే మనం ఎంతగానో ఆశీర్వదించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నతంగా ఉంచుతాడు. ఆయన అంటున్నాడు, ఆయన వెదకిన ఎడల ఆయన నీకేమవుతాడో తెలుసా? ప్రత్యక్షం అవుతాడు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఒక దగ్గర నాణ్యం పోయినప్పుడు ఆ నాణ్యాన్ని అతను వెతుకుతూ ఉంటాడనమాట. పోయినటువంటి నాణ్యం దొరికినప్పుడు ఎంతగానో సంతోషిస్తాడు ఇరుగు పొరుగు అని పిలిచి. రెండోది, మరి ఆ గొర్రె తప్పిపోయిద్ది. 100 గొర్రెలు ఉన్నప్పుడు 99 గొర్రెలు ఉంటే ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రె నిమిత్తం ఎక్కడెక్కడికో కొండల్లో కోనల్లోకి వెళ్ళి ఆ గొర్రె వెతికి దాన్ని సాధిస్తాడనమాట. అప్పుడు కూడా ఇరుగు పొరుగు అని పిలిచి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడనమాట. ప్రియులారా, ఈరోజు కూడా దేవుని యొక్క సన్నిధిని మనం వెతికినప్పుడు, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఒక సన్నిధి మనం వెతికినప్పుడు, దేవుల్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం అనుభవించగలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వెతకడం అంటే ఆషామాషి అనేటువంటి వ్యవహారం కాదు. దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన దాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఎంత ఆసక్తిగా మనం వెతుకుతామో, ఒక బంగారం పోయినా, డబ్బు పోగొట్టుకున్నా, లేదా ఇళ్ల పట్టాలు, కాగితాలు అలాంటివి పోగొట్టుకున్నా శ్రద్ధగా ప్రతిదీ కూడా మనం వెతుకుతాం కదా. దేవుని సన్నిధిని వెతికితేనంట ఆయన మనకు కనిపిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు అని ఆయన వాక్యం చెప్తూ ఉన్నదనమాట. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిని వెతుకుతారో ఆ వ్యక్తులకి దేవుడు ప్రత్యక్షతను అనుభవిస్తారు. దేవుని యొక్క ప్రత్యక్షతను వారు పొందుకుంటారు. దేవుని యొక్క స్వారూప్యంలోనికి వారు రాగలుగుతారు. దేవునికి ఇష్టడుగా వారు బ్రతుకుతారు. అందుకే ఈరోజు దేవుని సన్నిధిని వెతకకుండా వేటివేదో మానవుని యొక్క శ్రద్ధ ఈరోజు ఉంటూ ఉన్నది బిడ్డలారా. అందుకే దేవుడు కూడా వారికి దూరంగా ఉంటా ఉన్నాడు. దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకు సమీపంగా వచ్చేటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు శ్రేష్టమైనటువంటి దేవుణ్ణి వెతకకుండా వేటి మీదనో మానవుడు శ్రద్ధ కలిగి అనవసరమైనటువంటి వాటి కొరకు తాపత్రయపడుతూ ఉన్నాడు. అనవసరమైనటువంటి వాటిని వెతుకుచూ ఉన్నాడు ఆయన. కనుక ఈరోజు ఎంతోమంది భక్తులు దేవుని యొక్క సన్నిధిని వెతికారు, దేవునికి అనుకూలంగా బ్రతికారు,
దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. నోవాహు ఏంటి, హానోకు ఏంటి, ఏలియా ఏంటి, ఎలీషా ఏంటి, దానియేలు ఏంటి, దావీదు, ఇలా ఎంతోమంది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది భక్తులు ఆయన వెతుకుతూ వచ్చారు, ఆయన సన్నిధిని వెతుకుతూ వచ్చారు, ఆయన ప్రత్యక్షతను వారు పొందుకున్నారు, వారితో కూడా దేవుడు నడిచాడు. కనుక ఈరోజు మనం మన జీవితాలు, మానవులు మన జీవితాలు దేవుడు లేకపోతే ఈ లోకంలో మన మనుగడ సాగదండి. దేవుడు లేకపోతే మన యొక్క బ్రతుకు ఈ లోకంలో సాగదనమాట. ఈరోజు మనం అన్నీ కలిగి ఉన్నా సరే దేవుడు లేనటువంటి జీవితం వ్యర్థం అన్నమాట. అన్నీ కలిగి ఉన్నా సరే దేవుడు లేని కుటుంబం వ్యర్థం. ఈరోజు నీ జీవితంలో అన్నీ సంపాదించుకున్నా సరే నీ బ్రతుకులో, నీ జీవితంలో దేవుడు లేకపోతే అవన్నీ కూడా దేవుని దృష్టిలో జీరోతో సమానం అన్నమాట. కనుక ఈరోజు దేవుని కలిగి మనం బ్రతకాలి. ప్రతిరోజు దేవుని సేవించు, దేవుని మాట విను, దేవునిలో ప్రార్థించి, దేవుని యొక్క వాక్యాన్ని చదువు, దేవునికి అనుగుణంగా నువ్వు నడుచుకో. అలా నువ్వు చేసినప్పుడు, దేవుణ్ణి నువ్వు సేవించినప్పుడు, ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఖచ్చితంగా దేవుడు నువ్వు చూస్తావు, దేవుని మాట నువ్వు వింటావు, దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన స్వరముతో నీతో మాట్లాడతాడు, దర్శనాలతో దేవుడు మాట్లాడతాడు, కళలతో దేవుడు నీతో మాట్లాడతాడు, ఏం జరగబోతుందో దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, లేఖనాల ద్వారా మాట్లాడతాడు, అనేక రీతిలుగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు ఎక్కడెక్కడికో పరుగులెత్తా ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళేదో చెప్తారు, వీళ్ళేదో చెప్తారు, ఆ పాస్టర్ గారు ప్రవచిస్తారు, ఈ పాస్టర్ గారు ప్రవచిస్తుంది, అక్కడికి వెళ్తే దర్శనాలు కలుగుతాయి, అక్కడికి వెళ్తే కళలు వస్తాయి, అక్కడికి వెళ్తే ఏదేదో చెప్తారని చెప్పేసి ఎక్కడెక్కడికో పరుగులెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాదు, నీవు దేవుణ్ణి సేవించు, నీవు దేవుని సన్నిధిని వెతుకు, దేవుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. నీకేం జరగబోతుంది దేవుడు చెప్తాడు. నేను నీ బిడ్డల పట్ల, నీ పట్ల, నీ సేవ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ వ్యాపారం పట్ల, నీ ఉద్యోగం పట్ల, నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు, ప్రతిదీ దేవుడు నీతో మాట్లాడతాడు, ప్రతిదీ దేవుడు నీకు చూపిస్తాడు, ప్రతిదీ నీకు దేవుడు దర్శనం ద్వారా, కళ ద్వారా, వాక్యం ద్వారా అన్ని రీతిలుగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను మనం సంపాదించుకోవాలి, దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం రావాలి, దేవుని మనం సేవించాలి. దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు అన్నీ నీ దగ్గరకు వస్తాయండి, అన్నీ నీ దగ్గరకు వస్తాయి. అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు ఎవరి దగ్గరకో ఎత్తుక్కుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుణ్ణి సేవిస్తే, దేవుని సన్నిధిని నువ్వు వెతికితే అనేకులకు దీవెనకరంగా దేవుడు నేను మారుస్తాడు, అనేకులకు దేవుడు నేను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా నీ జీవితాన్ని ఆయన నిలబెట్టువాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాట నమ్మండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుని సేవించండి, దేవుని ఆరాధించండి, దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరచండి, దేవుని మనస్ఫూర్తిగా వర్షిప్ చేయి. ఈరోజు ఖచ్చితంగా దేవునికి ప్రత్యక్షత నీకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడే నిన్ను ఆ విధంగా ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభా, అత్యధికంగా దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. వారిని నిన్ను సేవించాలి నాయన, నీ సన్నిధిని వెతకాలి ప్రభా. నీకు వందనాలు. నిన్ను వెంబడించాలి ప్రభా, నీతో నడవాలి ప్రభా. అయ్యా, నీ పక్షాన వారు నిలబడాలి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అయ్యా, వారు ఎవరైతే నేను సేవిస్తారో, నిన్ను వెతుకుతారో ప్రభా, వారికి నువ్వు ప్రత్యక్షం అవుతావని చెప్తూ ఉన్నావు ప్రభా. అలాగ నీ ప్రత్యక్షతను సంపాదించుకోవాలి అయ్యా. దర్శనాలతో, కళలతో వారితో మాట్లాడండి ప్రభా. నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభా, నీ ప్రత్యక్షత కలిగి వారు బ్రతకాలి ప్రభా. నీకు వందనాలు. కృప చూపించండి, కనికరించండి, లేవనెత్తండి, బలపరచండి ప్రభా. ప్రతి వారిని దీవించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని, ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా బలపరచమని, దినమంతా నీ కృపలో దాచి కాపాడి సహాయం చేయమని, మాటలు విన్న వారందరినీ కూడా నీ చేతుల్లో పెడుతూ యేసునామను బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చేసుకున్నారో అట్టి వారందరికీ కూడా దేవుని యొక్క కృపా కాపుదల తోడైండును గాక. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి మా యొక్క మినిస్ట్రీ పక్షాన శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరొక వీడియోలో మనం కలుసుకుందాం. దేవుని యొక్క సమాధానము మనందరికీ తోడైండును గాక. ఆమెన్.